రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. అధ్యక్ష, సరే హరీష్ రావు గారు ఎందుకో వాస్తవాలను ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు అధ్యక్ష. వాస్తవాల్ని ఒప్పుకోవటానికి ఇష్టపడకపోగా పదే పదే ఈ సభలో చెప్పిన దాన్నే చెప్పి 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 రిజిస్టర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ అంకెలు లెక్కలు అన్నీ కూడా నేను చెరిపేస్తే చెరిగేవి కాదు, లేకపోతే వారు యాడ్ చేస్తేనే చెరిపేస్తే చెరిగేవి కాదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. కంప్యూటర్లో మనకు సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి, అన్నీ పక్కాగా ఉన్న లెక్కలే అధ్యక్ష. ఆ లెక్కలనే పుస్తకాల వారిగా నేను స్పష్టంగా చెప్పాను. మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను. ఇందా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా వివరించి స్పష్టంగా చెప్పారు. నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు వినే ఓపిక మీకు ఉండాలి అధ్యక్ష. నేను అదే అంటే మీరు ఒకటి తీసుకొని ఎఫ్ఆర్బిఎం లోన్స్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని లెక్కేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పాను మరి? నేను ఇదే తొండివాదం చేస్తాను, నేను చెప్పిందే ఇది కరెక్ట్ అంటే అధ్యక్ష. ఇక వారు నేను దాంట్లోకి వచ్చే ముందు క్రాప్ లోన్ ఒకటి క్లారిటీ ఇచ్చి దాంట్లోకి వస్తాం వన్ ఆఫ్టర్ ది అదర్ అధ్యక్ష. క్రాప్ లోన్ గురించి వారు ఇప్పుడు 8,000 కోట్లు ఎంతో ఇచ్చారని అన్నారు. 8,000 కోట్లు ఇచ్చారంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ సోదరుల అకౌంట్లో వేసినటువంటి డబ్బులు అకౌంట్ వారీగా నేను చదివి వినిపించాను నేను అధ్యక్ష. అకౌంట్ వారీగా ఎవరెవరి అకౌంట్లో ఎంత వేసాను, ఏ రోజు వేసాను అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు ఉంటారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా లోన్ వేవర్ ఎవరెవరికి అయిందో, ఏ గ్రామంలో అయిందో ప్రతి గ్రామంలో ఫ్లెక్స్ డిస్ప్లే చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రైతు పేర్లు, వారి అకౌంట్లో వచ్చిన డబ్బుతో సహా ఆ డిస్ప్లే చేయమని అన్ని గ్రామాల్లో చేయమని చెప్పాం. ఆ చెప్పినటువంటి సమాచారం నేను మరొకసారి వింటా అంటే నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. వారి అధ్యక్ష హరీష్ రావు గారి వారి అంటే వాస్తవాలు వినకుండా గజ్వేలు అధ్యక్ష మీరు క్రాప్ లోన్ పడలేదని అంటున్నారు కదా, నేను చదివి వినిపిస్తా అంటున్నాను, మీరు వినాలి అధ్యక్ష. గజ్వేల్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. గజ్వేల్లో 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు 2018లో రుణమాఫీ చేస్తే మేము 237 కోట్ల రూపాయలు మీరు ఆ నియోజకవర్గంలో గ్రామాల వారిగా కూడా సీడీ ఇస్తాం మీకు. ఎందుకంటే పెన్ డ్రైవ్ ఇస్తాను, మరి మీ సిద్దిపేటది కూడా ఇస్తాను, నేను సభలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను అధ్యక్ష. నేను ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడే చెప్తా ఉన్నాను, క్రాప్ లోన్ సంబంధించి ఈ శాసనసభలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడికి నేను పెన్ డ్రైవ్ మీ ద్వారా అందరికీ పంపిస్తాను, గ్రామానికి సంబంధించింది. ఎందుకంటే మేము లెక్కలు దాచుకునే వాళ్ళం కాదు అధ్యక్ష, వాళ్ళగా చాలా దాసి ఏమి చూపిస్తే చివరికి క్యాగోల్ పాయింట్అవుట్ చేశారు అధ్యక్ష. 3,65,000 కోట్ల రూపాయలు అసలు మీరు సభ ఏంటి శాసనసభలో పెట్టకుండా ఖర్చు పెట్టేశారు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు లేఖలు కూడా రాశారు. మేము అట్లా చేయదలుచుకోలేదు ప్రతి రూపాయికి సభలో లెక్క చెప్పే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇంకా ఎంతసేపు మాట్లాడతారు మాట్లాడాలి హరీష్ రావు గారు. మీకు అప్పులు పదే వినాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుంది. నేను పొద్దున కూడా చెప్పారు, కార్పొరేషన్ ద్వారా కూడా మీరు చేసినవి కూడా ముఖ్యమంత్రి గారు చదివినిపించారు. నా దగ్గర కూడా మళ్ళీ కాగితం ఉంది, మీకు కావాలంటే నేను మళ్ళీ చదివినిపిస్తాను, మీకు కూడా పంపిస్తాను.